కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ పొలిటీషియన్. దాదాపు 40 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. ఉమ్మడి ఏపీలో పలుమార్లు కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అధికార పార్టీలో ఉన్నా కూడా ఎక్కడా ఆయన కనిపించడం లేదు, ఆయన గళం వినిపించడం లేదు. గతేడాది ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకొని సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీలోకి రాకముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే సత్తెనపల్లి నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు ఏరి కోరి ఆయన్ను పిలిచి మరీ కండువా కప్పి టికెట్ ఇచ్చారు. సత్తెనపల్లిలో ప్రచారం కూడా చేశారు. ఆయన ఒక్కరే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కన్నా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే గెలిచిన తర్వాత ఎక్కడా ఆయన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మౌనానికి కారణం ఏంటి అన్నది చర్చగా మారింది. అయితే కొన్ని రోజులు అనారోగ్య సమస్యలతో ఆయన దూరంగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. తర్వాత వ్యక్తిగత సమస్యలతో దూరం పాటిస్తున్నారన్న చర్చ కూడా తెరపైకొచ్చింది. అయితే కీలకమైన అసెంబ్లీ సమావేశాల నుంచి పార్టీ కార్యక్రమాల వరకు కూడా ఎక్కడా కన్నా కనిపించడమే మానేశారు. దీనికి పలు కారణాలు చెబుతున్నారు. ఆయన మంత్రి పదవిని ఆశించారని, కానీ చంద్రబాబు ఇవ్వలేదని, అందుకే ఆయన అలిగి కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారని చర్చ జరుగుతోంది. చంద్రబాబు కేబినెట్లో ఆయనకు చోటు దక్కకపోవడంతోనే కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వలేదని మౌనంగా ఉన్నారని, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారని అంటున్నారు. కానీ తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి టికెట్ను ఆశించిన కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణతో కన్నాకు విభేదాలున్నాయని అంటున్నారు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు బాగానే ఉండేదని, కానీ ఈ ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలున్నాయని చెప్తున్నారు. వాస్తవానికి కోడెల కుమారుడికి దక్కాల్సిన ఈ సీటును చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగా కన్నాకు ఇచ్చారు. దీంతో కోడెల శివరామకృష్ణ కొన్నాళ్లు అలిగినా ఆయన్ను పార్టీ పెద్దలు బుజ్జగించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ కన్నా గెలిచిన తర్వాత వ్యక్తిగత వ్యాపార విభేదాలు మొదలయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో అధిష్టానం సీరియస్ అయిందని, ఇద్దరిని పిలిచి మందలించిందని అంటున్నారు. కోడెల శివరామకృష్ణ పరిస్థితి ఎలా ఉన్నా కన్నా మాత్రం అధిష్టానం మందలింపుపై బాగానే హర్ట్ అయినట్టు చెబుతున్నారు. తనకి మంత్రి పదవి ఇవ్వకపోగా నియోజకవర్గంలోనూ తనకు విలువ లేకుండా పోయిందనే యోచనలో ఉన్నారట కన్నా. అందుకే పార్టీకి కొంచెం దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ పొలిటికల్ కెరీర్ ఒకసారి చూస్తే 1989లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 94, 99, 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో తన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అక్కడ కూడా తన విజయ కేతనాన్ని ఎగురవేశారు. ఇక 2024లో సత్తెనపల్లి నుంచి విజయం సాధించారు. ఇలా మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కన్నా లక్ష్మీనారాయణ. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఎవరైనా సరే అందరికీ సన్నిహితంగా ఉండేవారని కన్నా లక్ష్మీనారాయణకు పేరుంది. ఇక తన నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఎప్పుడూ రాజీ పడని కన్నా 2014 ఎన్నికల తర్వాత అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కన్నా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. నిత్యం అధికార పక్ష విధి విధానాలను అడుగడుగునా ఎండగట్టి జాతీయ స్థాయి నేతల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగిన నేతగా కన్నా లక్ష్మీనారాయణకు పేరుంది. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ నేతగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయమని చెప్తారు. ఇక 2023 ఫిబ్రవరిలో బీజేపీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున సత్తెనపల్లి నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే అధికార పార్టీలో ఉన్నా కూడా కొంతకాలంగా సైలెంట్గా ఉండడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.